నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. ప్రధానులు దిగిపోతున్నారు, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, రాజకీయంగా ఆ దేశం తడబడుతోంది. బ్రిటన్లో రాజకీయ అస్థిరతకు కారణమేంటి? 10 ఏళ్లలో 6 ప్రధానులు ఎందుకు మారారు? ఇప్పుడు రేసులో ఉన్న 7వ బాస్ ఏం చేస్తాడు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 ఏళ్లలోనే 6 ప్రధానులు అవుట్ అయ్యారు. 7వ బాస్ తెరపైకొచ్చారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ స్థానంలో యాండీ బర్న్హామ్ రాబోతున్నారు. 10 ఏళ్లలో 6 చేయలేనిది ఈయన చేసేస్తాడా? లేదంటే వాళ్ళలాగే మధ్యలోనే దిగిపోవాల్సిందేనా? అసలు బ్రిటన్లో రాజకీయ అస్థిరతకు కారణాలేంటి? ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశానికి ఏమైంది? 10 ఏళ్లలో 7 ప్రధానులు. వరుస రాజీనామాలకు రీజన్స్ ఏంటి? బ్రిటన్కు బ్రెగ్జిట్ శాపంగా మారిందా? ఆర్థిక సంక్షోభాలు వెంటాడుతున్నాయా? స్టార్మర్ చేయలేనిది యాండీ బర్న్హామ్ పొడి చేస్తారా? అసలు అక్కడేం జరుగుతోంది? రాజకీయ అస్థిరత నుంచి బయటపడే దారే లేదా? బ్రిటన్ ప్రపంచంలో అత్యంత స్థిరమైన ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి. ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించిన దేశం. కానీ 10 ఏళ్లుగా సీన్ రివర్స్. సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుపోయింది. దశాబ్ద కాలంగా రాజకీయ స్థిరత్వం బిగ్ ఛాలెంజ్గా మారింది. వచ్చిన ప్రధాని వచ్చినట్లు, క్రికెటర్లు పెవిలియన్కు క్యూ కట్టినట్లు దిగిపోతున్నారు. 5 ఏళ్ల టర్మ్ని ఒక్కరంటే ఒక్కరు కూడా పూర్తి చేయడం లేదు. 2 ఏళ్లకు మించి ఎవరూ ఉండటం లేదు. కొందరైతే రోజుల్లో దిగిపోయిన సందర్భాలున్నాయి. ఒక దశలో 5 ఏళ్లు 10 ఏళ్లు ప్రధానిగా కొనసాగిన నేతలను చూసిన బ్రిటన్ ఇప్పుడు ప్రతి 2 ఏళ్లకోసారి కొత్త ప్రధానిని చూడాల్సిన పరిస్థితి. తాజాగా కీర్ స్టార్మర్ రాజీనామాతో 10 ఏళ్లలో దేశానికి 7వ ప్రధాని రాబోతున్నారు. బ్రెగ్జిట్ నుంచి జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు ఆ దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ప్రధానుల మార్పు అదే స్థాయిలో కొనసాగుతోంది. పట్టుమని 10 ఏళ్లలోనే బ్రిటన్ 7వ ప్రధానిని చూడబోతోంది. మన దేశంలో ఒక్కరే 3వ టర్మ్లోనూ ఏలేస్తుంటే యునైటెడ్ కింగ్డమ్లో మాత్రం 6 మారిపోయారు. సొంత లేబర్ పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని, కొత్తగా ఎన్నికయ్యే నాయకుడికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని చెప్పుకొచ్చారాయన. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే తదుపరి పార్లమెంట్ సమావేశాల కంటే ముందే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని లేబర్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ను కోరారు స్టార్మర్. బ్రిటన్లో ప్రధానులు మారడానికి కారణాలేంటనే విషయానికొస్తే బ్రెగ్జిట్ నిర్ణయం దేశంలోని రాజకీయ ఏకాభిప్రాయాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అధికార పార్టీల్లో తీవ్ర సిద్ధాంతపరమైన చీలికలను తెచ్చింది. దీనికి తోడు బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ప్రధానులు పూర్తిగా సొంత పార్టీ ఎంపీల నమ్మకంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. సో పార్టీలో తిరుగుబాటు వస్తే దేశవ్యాప్త ఎన్నికలు లేకుండానే కేవలం అంతర్గత ఓటింగ్ ద్వారా ప్రధానిని మార్చే వీలుంటుంది. ఇప్పటిదాకా దిగిపోయిన 6 విషయంలో ఇదే జరిగింది. బ్రెగ్జిట్ దుష్ప్రభావాలతో పాటు కోవిడ్ మహమ్మారి తెచ్చిన భారీ ఖర్చులు, అంతర్జాతీయ ఘర్షణల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణం వంటివి ఆర్థిక వ్యవస్థను కుప్పకూర్చడంతో ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత తీవ్రమైంది. చివరగా ప్రస్తుత ఓటర్లలో సంప్రదాయ పార్టీలపై నమ్మకం తగ్గి తక్షణ పరిష్కారాలను కోరుకుంటున్నారు. కొత్త నాయకులు ఆశించిన స్థాయిలో వేగంగా మార్పులు తీసుకురాలేకపోతే వచ్చే ఎన్నికల్లో తమ సీట్లను కాపాడుకోవడం కోసం ఎంపీలే స్వయంగా తమ ప్రధానులను పదవుల నుంచి సాగనంపుతున్నారు. పదవీకాలం ముగియకముందే వైదొలిగిన బ్రిటన్ ప్రధానుల లిస్టులో కీర్ స్టార్మర్ 6వ వ్యక్తి. 2024లో రిషి సునాక్ రాజీనామా చేయడంతో ప్రధాని బాధ్యతలు చేపట్టిన స్టార్మర్ ఈ నుంచి బ్రిటన్ విడిపోవడం రెఫరెండం జరిగి సరిగ్గా 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో దానికి ఒకరోజు ముందే రిజైన్ చేశారు. ఆయన కంటే ముందు లిజ్ ట్రస్, రిషి సునాక్, బోరిస్ జాన్సన్, థెరిసా మే, డేవిడ్ క్యామరోన్ ప్రధానిగా సేవలందించారు. వీళ్లు మధ్యలోనే రాజీనామాలు చేయాల్సి వచ్చింది. 2024 జూలైలో జరిగిన ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దిగువ సభలోని 650 సీట్లకు గాను ఆ పార్టీకి 411 స్థానాలు దక్కాయి. కానీ కొన్ని రోజుల్లోనే ఆయన వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాదరణను కోల్పోయారు. ఇటీవలి కాలంలో లేబర్ పార్టీలోనూ ఆయన ప్రతిష్ట దిగజారింది. అమెరికాలో లైంగిక నేరాల దోషి ఎప్స్టీన్తో సంబంధాలున్నాయని తెలిసి పార్టీ సీనియర్ నేత అయిన పీటర్ మాండెల్సన్ను ఆ దేశానికి రాయబారిగా నియమించడం స్టార్మర్ను చిక్కుల్లో పడేసింది. కొంతకాలంగా సొంత పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోరంగా వెనుకబడటం, ప్రజాదరణ తగ్గిపోవడం, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి పెరగడం ఒత్తిడిని పెంచాయి. సంక్షేమ పథకాల సంస్కరణలు, ఆర్థిక విధానాలపై పార్టీ అంతర్గతంగా విభేదాలు తలెత్తాయి. అంతేకాదు, అమెరికా రాయబారిగా
పీటర్ మండెల్సన్ నియామకం కూడా వివాదాస్పదమైంది. ఆ పరిణామాలన్నీ కలిసి స్టార్మర్ పదవిని వీక్ చేశాయి. 2024 సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో లేబర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన స్టార్మర్ 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే పదవి వీడాల్సి రావడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. బ్రిటన్లో గత 10 ఏళ్ల రాజకీయ చరిత్ర మరోసారి చర్చకు వచ్చింది. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మొదలైన రాజకీయ అస్థిరత ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. యూరోపియన్ యూనియన్లో కొనసాగాలని ప్రచారం చేసిన డేవిడ్ కెమెరాన్ ప్రజలు బ్రెగ్జిట్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రధానిగా రాజీనామా చేశారు. 2010 నుంచి 2016 వరకు ప్రధానిగా పనిచేసిన కెమెరాన్ బ్రెగ్జిట్ ఫలితాల తర్వాత పదవి వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత థెరిసా మే బాధ్యతలు చేపట్టారు. యూరోపియన్ యూనియన్తో కొత్త ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ చాలాసార్లు తిరస్కరించడంతో ఆమె 2018లో పదవి నుంచి తప్పుకున్నారు. థెరిసా మే తర్వాత బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యారు. బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందినప్పటికీ కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి పార్టీలు నిర్వహించిన పార్టీ గేట్ వివాదం ఆయన పొలిటికల్ జర్నీని డ్యామేజ్ చేసింది. మంత్రుల వరుస రాజీనామాలతో 2022లో ఆయన కూడా పదవిని వీడాల్సి వచ్చింది. జాన్సన్ తర్వాత లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె ప్రతిపాదించిన పన్ను కోతల ప్రణాళిక మార్కెట్లలో తీవ్ర కలకలం రేపింది. బ్రిటన్ ప్రభుత్వ బాండ్లపై ఒత్తిడి పెరగడంతో పాటు పౌండ్ విలువ కూడా పడిపోయింది. దీంతో కేవలం 45 రోజుల్లోనే ఆమె రాజీనామా చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యల్పకాలం ప్రధానిగా పనిచేసిన నేతగా లిజ్ ట్రస్ నిలిచారు. ఆ తర్వాత భారత సంతతి నేత రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం, వలసల సమస్యల మధ్య ఆయన ప్రభుత్వం పనిచేసింది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై పడింది. చివరకు 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో సునాక్ అధికారాన్ని కోల్పోయారు. తర్వాత భారీ ఆశలతో అధికారంలోకి వచ్చిన కీర్ స్టార్మర్ కూడా ప్రజల అంచనాలను అందుకోలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్థిక వృద్ధి, జీవన వ్యయ నియంత్రణ, ప్రజాసేవల మెరుగుదల వంటి అంశాల్లో ఆశించిన ఫలితాలు కనిపించలేదు. దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. చివరకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత పెరగడంతో రాజీనామా చేయాల్సొచ్చింది. బ్రెగ్జిట్తో ప్రారంభమైన రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, ప్రజల పెరుగుతున్న అసంతృప్తి బ్రిటన్ రాజకీయాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు 7వ ప్రధాని ఎవరవుతారు? యాండీ బర్న్హామ్ అధికార పగ్గాలు చేపడతారా, లేక మరో కొత్త నాయకుడు తెరపైకొస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్ ప్రధానిగా ఫుల్ టర్మ్ ఉండడం కష్టమే. ఎంత పవర్ఫుల్ లీడర్ వచ్చినా ఏ 2 ఏళ్లకో రిజైన్ చేయక తప్పని సిచ్యుయేషన్. ఎందుకంటే బ్రిటన్ రాజకీయ అస్థిరత ఆ రేంజ్లో ఉంది. కీర్ స్టార్మర్ వైదొలగడంతో మళ్లీ నాయకత్వ సంక్షోభం ఎదురైంది. తదుపరి యూకే ప్రధాని పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తి రేపుతోంది. ఈ రేసులో లేబర్ పార్టీలో కింగ్ ఆఫ్ ది నార్త్గా గుర్తింపు పొందిన యాండీ బర్న్హామ్ ముందున్నారు. ఆయనకే పార్టీలో 300 మంది ఎంపీలు మద్దతు తెలుపుతున్నట్టు టాక్. అసలు ఎవరి యాండీ బర్న్హామ్? స్టార్మర్ వారసుని ఎన్నుకునేందుకు లేబర్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గ కమిటీ జూలై 9వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తుంది. లేబర్ పార్టీ అధ్యక్ష పదవి, బ్రిటన్ ప్రధాని రేసులో పార్టీ నేత యాండీ బర్న్హామ్ ముందు వరుసలో ఉన్నారు. లాస్ట్ వీక్ జరిగిన కీలక బైపోల్లో విజయం సాధించి హౌస్ ఆఫ్ కామన్స్లోకి అడుగుపెట్టారు. తాను ప్రధాని పదవికి పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు బర్న్హామ్. స్టార్మర్ మాజీ డిప్యూటీ ఏంజెలా రేనర్, సాయుధ దళాల శాఖ మంత్రి అల్కార్న్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బర్న్హామ్కు భారీ మద్దతు ఉన్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే జూలై మధ్యలోనే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఎవరైనా పోటీ పడితే కొత్త నేత ఎన్నిక ఆలస్యమవుతుంది. నెక్స్ట్ బ్రిటన్ పీఎం ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల బ్రిటన్ పార్లమెంటరీ ఉప ఎన్నికలో గెలిచిన గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ యాండీ బర్న్హామ్ పేరు మార్మోగుతోంది. బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో కింగ్ ఆఫ్ ది నార్త్గా పేరుగాంచిన లేబర్ పార్టీ లీడర్ యాండీ బర్న్హామ్ ముందు వరుసలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఎవరి యాండీ బర్న్హామ్ అనే చర్చ సాగుతోంది. ఆండ్రూ ముర్రే బర్న్హామ్ 1970 జనవరిలో వాయువ్య ఇంగ్లాండ్లోని మెర్సీసైడ్లో జన్మించాడు. ఒక సాధారణ పరిశోధకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. దేశ కేబినెట్ మంత్రిగా, గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా, ఆ తర్వాత దేశ ప్రధాని రేసులో నిలిచే స్థాయికి వచ్చారాయన. బర్న్హామ్ మొదటిసారి 2001లో లేబర్ పార్టీ తరఫున లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేయర్, గోర్డాన్ బ్రౌన్ ప్రభుత్వాలలో ట్రెజరీ చీఫ్ సెక్రటరీ, క్రీడా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. తద్వారా లేబర్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన బర్న్హామ్ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి కావడానికి 2 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2010, 2015లో లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారాయన.
దీంతో జాతీయ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి తన సొంత ప్రాంతమైన నార్త్ ఇంగ్లాండ్ పాలిటిక్స్పై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 2017లో జరిగిన గ్రేటర్ మాంచెస్టర్ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించి మేయర్గా ఎన్నికయ్యారు. ఇదే ఆయన పొలిటికల్ టర్నింగ్ పాయింట్. తన అద్భుతమైన పనితీరుతో 2021, 2024 గ్రేటర్ మాంచెస్టర్ ఎన్నికల్లోనూ బర్న్హామ్ సత్తా చాటారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో ఉత్తర ఇంగ్లాండ్ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా ఫైట్ చేసి కింగ్ ఆఫ్ ది నార్త్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు బర్న్హామ్. కరోనా టైంలో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలకు దిగారు బర్న్హామ్. లాక్డౌన్ వల్ల ప్రభావితమైన నార్త్ ఇంగ్లాండ్కు ఆర్థిక సాయం అందించడంలో కన్జర్వేటివ్ ప్రభుత్వం విఫలమైందని అప్పట్లో ఆరోపించారు. అంతేకాదు, నిధుల కేటాయింపుల్లోనూ బోరిస్ సర్కార్ వివక్ష చూపిందని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. దీంతో యాండీ పేరు మీడియా, సోషల్ మీడియాలో మారుమోగిపోయి ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. అందుకే యాండీ మద్దతుదారులు ఆయనను కింగ్ ఆఫ్ ది నార్త్ అని పిలుచుకుంటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ రెఫరెన్స్తో ఆయనకు ఈ పేరు పెట్టారు. ఈ సిరీస్లోనూ నార్త్ రీజియన్ నేతలు తరచూ రాజు పాలనను ఎత్తిచూపుతారు. ఇక 2024 బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి యూకేకు ప్రధానిగా వ్యవహరిస్తారు. అధికార పార్టీలో స్టార్మర్కు బర్న్హామ్ను ప్రధాన ప్రత్యర్థిగా పేర్కొంటారు. మళ్లీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రధాని కావాలని డిసైడ్ అయ్యారు. కానీ బ్రిటన్ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. దీంతో ఈ ఏడాది జూన్ 19న గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ పదవికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన మేకర్ ఫీల్డ్ ఉప ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేశారు బర్న్హామ్. ఈ ఎన్నికల్లో 55% ఓట్లతో ఘన విజయం సాధించి మళ్లీ దిగువ సభలో అడుగుపెట్టారు. ఇదే టైంలో బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేయడంతో బర్న్హామ్ తన చిరకాల కోరికైన ప్రధాని పదవిపై కన్నేశారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నారు. తనపై ప్రజలు నమ్మకం పెడితే రాజకీయాలను మార్చేస్తా అంటూ తన రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. పార్టీలో కూడా ఆయనకు బలమైన మద్దతు ఉందని, బ్రిటన్ తదుపరి ప్రధానిగా బెర్న్హామ్ పగ్గాలు చేపట్టడం లాంఛనమేనన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన్ను 300 మంది లేబర్ పార్టీ ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు. మాంచెస్టర్ మేయర్గా యాండీ అందించిన సేవలే దీనికి కారణం. ప్రజా రవాణాను మెరుగుపరచడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం చేపట్టడం, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాలు వంటి చర్యలు ఆయనకు ప్లస్ అయ్యాయి. అదే పాపులారిటీతో పార్లమెంట్లోకి యాండీ మళ్లీ అడుగుపెట్టగలిగారు. ఈ క్రమంలోనే స్టార్మర్ రాజీనామాతో నాయకత్వ పగ్గాల కోసం పోటీ పడుతూ రేసులో ముందున్నారాయన. కానీ స్టార్మర్ చేయలేనిది ఈయన చేస్తారా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఎంత సమర్థంగా పనిచేసినా బ్రెగ్జిట్ ముందు ఏ నేతలైనా బలాదూరే. సో అందరిలాగే బర్న్హామ్ ఏ 2 ఏళ్లకో దిగిపోక తప్పదంటున్నారు అనలిస్టులు. బ్రిటన్ సంక్షోభంలోకి ఎలా వెళ్ళింది? దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యలు ఏంటి? ప్రధానిగా ఎవరొచ్చినా ఎందుకు బయటపడలేకపోతున్నారు? ఇప్పుడు రాబోయే కొత్త ప్రధాని ముందున్న సవాళ్లేంటి? వీటిని ఆయన అధిగమిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. బ్రిటన్ రాజకీయాల్లో 10 ఏళ్లుగా కొనసాగుతున్న తీవ్ర అస్థిరత మరోసారి టాక్ ఆఫ్ వరల్డ్ అయింది. 10 ఏళ్ల వ్యవధిలోనే బ్రిటన్కు ఏకంగా 6 ప్రధానమంత్రులు మారిపోయారు. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఒక అగ్రదేశంలో ఈ స్థాయి రాజకీయ సంక్షోభం తలెత్తడం ప్రజాస్వామ్య వ్యవస్థల స్థిరత్వంపై సరికొత్త చర్చకు తావిస్తోంది. 2016లో జరిగిన బ్రెగ్జిట్ రెఫరెండం తర్వాత అక్కడ స్థిరమైన ప్రభుత్వం అనేది లేకుండా పోయింది. నాటి ప్రధాని డేవిడ్ కెమెరూన్ రాజీనామా తర్వాత థెరిసా మే, ఆపై బోరిస్ జాన్సన్, కేవలం 45 రోజులు మాత్రమే పదవిలో ఉన్న లిజ్ ట్రస్, ఆ తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునాక్, ఇలా ఒకరి తర్వాత ఒకరు పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2024లో లేబర్ పార్టీని భారీ విజయంతో అధికారంలోకి తెచ్చిన కీర్ స్టార్మర్ సైతం దేశంలోని ఆర్థిక సవాళ్లు, అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 5 ఏళ్ల పూర్తి టర్మ్ ముగియకుండానే తప్పుకోవడంతో బ్రిటన్ పతనావస్థకు ఈ సంక్షోభం అద్దం పడుతోంది. లండన్ డౌన్ స్ట్రీట్లో ప్రధానుల మార్పు ఒక ప్రహసనంగా మారిపోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన దేశం బ్రిటన్. పారిశ్రామిక విప్లవానికి పుట్టినిల్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు. అలాంటి యూకే తీవ్రమైన ఆర్థిక, సామాజిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా పేరున్న యునైటెడ్ కింగ్డమ్ ప్రస్తుతం వృద్ధి మందగమనం, అధిక రుణభారం, జీవన వ్యయాల పెరుగుదల, ఆరోగ్య వ్యవస్థ ఒత్తిడి, వలసల సమస్యలు, ఉత్పాదకత తగ్గుదల వంటి అనేక సవాళ్లతో పోరాడుతోంది. 20వ శతాబ్దం మధ్య వరకు బ్రిటన్ తయారీ రంగంలో టాప్లో ఉండేది. కానీ కాలక్రమేణా భారీ పరిశ్రమలు క్షీణించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఫైనాన్స్, బ్యాంకింగ్, సేవల రంగాలపై ఆధారపడిపోయింది. ప్రత్యేకించి లండన్ ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. ఈ మార్పు
దేశంలోని మిగతా ప్రాంతాలకు సమాన అభివృద్ధిని తీసుకురాలేకపోయింది. ఫలితంగా లండన్ అభివృద్ధి చెందుతుండగా ఇతర ప్రాంతాలు వెనకబడ్డాయి. బ్రిటన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఉత్పాదక రంగం బలహీనపడటం. 3 దశాబ్దాలుగా తయారీ పరిశ్రమల ప్రాధాన్యం తగ్గిపోయింది. పరిశ్రమలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల ఇతర దేశాలకు తరలిపోయాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అధికంగా ఫైనాన్షియల్ సర్వీసులపై ఆధారపడింది. ముఖ్యంగా లండన్ నగరం కేంద్రంగా బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ రంగాలు విస్తరించాయి. కానీ ఈ రంగాలు దేశవ్యాప్తంగా సమాన అభివృద్ధిని తీసుకురాలేదు. లండన్ సంపన్నంగా మారుతుంటే ఇతర ప్రాంతాలు వెనకబడేలా చేసింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం బ్రిటన్కు పెద్ద దెబ్బగా మారింది. బ్యాంకింగ్ రంగంపై అధికంగా ఆధారపడడం కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత ప్రభుత్వం భారీ వ్యయ నియంత్రణ విధానాలను అమలు చేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంతో ఆరోగ్యం, విద్య, స్థానిక సంస్థలు, సామాజిక సంక్షేమ రంగాలు నిధుల కొరతను ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ప్రజాసేవల నాణ్యత క్రమంగా పడిపోయింది. 2016లో జరిగిన బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ బ్రిటన్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలని తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావం చూపింది. బ్రెగ్జిట్కు మద్దతిచ్చిన వారు స్వయం నియంత్రణ పెరుగుతుందని భావించారు. కానీ వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు అనిశ్చితిని ఎదుర్కొన్నారు. యూరోపియన్ మార్కెట్లతో ఉన్న సులభ వాణిజ్య అవకాశాలు తగ్గాయి. పెట్టుబడుల ప్రవాహం మందగించింది. బ్రిటన్ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గింది. బ్రిటన్ వాసులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జీవన వ్యయం. ఇంధన ధరలు, విద్యుత్ బిల్లులు, ఇంటి అద్దెలు, ఆహార ధరలు భారీగా పెరిగాయి. ప్రత్యేకంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఇంధన సంక్షోభం మరింత ఎక్కువైంది. కుటుంబాల ఖర్చులు పెరిగిపోయాయి. మధ్యతరగతి వాసులు కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వేతనాల పెరుగుదల ద్రవ్యోల్బణానికి సరిపోకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. బ్రిటన్లో ఇళ్ల ధరలు, అద్దెలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా లండన్ వంటి నగరాల్లో సాధారణ కుటుంబాలు సొంత ఇల్లు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. కొత్త గృహ నిర్మాణాలు తగినంతగా జరగకపోవడం, జనాభా పెరుగుదల, వలసలు, పెట్టుబడి డిమాండ్ కారణంగా గృహ సంక్షోభం మరింత పెరిగింది. ప్రపంచంలో అత్యుత్తమ ఆరోగ్య సేవల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేషనల్ హెల్త్ సర్వీస్ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డాక్టర్ల కొరత, సిబ్బంది సమస్యలు, పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా చికిత్స కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. వైద్య రంగంలో సమ్మెలు, నిధుల కొరత సమస్యను మరింత సంక్షోభం దిశగా తీసుకువెళుతున్నాయి. బ్రెగ్జిట్ తర్వాత విదేశీ కార్మికుల ప్రవాహం తగ్గింది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, హాస్పిటాలిటీ వంటి రంగాలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో వృద్ధాప్యంలోకి వెళుతున్న జనాభా కారణంగా ప్రభుత్వంపై పెన్షన్లు, ఆరోగ్య ఖర్చుల భారం పెరుగుతోంది. ఆర్థిక వృద్ధికి అవసరమైన శ్రామిక శక్తి కొరత దేశ భవిష్యత్తుకు పెద్ద సవాల్గా మారింది. బ్రిటన్ ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆర్థిక ఉచ్చులో చిక్కుకుంది. ఆర్థిక వృద్ధిని పెంచాలంటే ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టాలి. కానీ అప్పులు ఇప్పటికే అధికంగా ఉన్నాయి. పన్నులు పెంచితే ప్రజలపై భారం పడుతుంది. ఖర్చులు తగ్గిస్తే ప్రజాసేవలు మరింత క్షీణిస్తాయి. అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మరో సమస్యను సృష్టించే పరిస్థితి. ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలంటే దీర్ఘకాలిక నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. ఉత్పాదక రంగాన్ని పునరుద్ధరించడం, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెంచడం, గృహ నిర్మాణాలను వేగవంతం చేయడం, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం కీలకం. బ్రిటన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న దేశం కాదు. కానీ కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన నిర్మాణాత్మక సమస్యలు ఇప్పుడు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించిన దేశం ఇప్పుడు తన ఆర్థిక భవిష్యత్తును తిరిగి నిర్వచించుకోవాల్సిన పరిస్థితి. ఈ సంక్షోభం నుంచి కొత్త ప్రధాని బయటపడేస్తారా? ఇన్ని సవాళ్ల మధ్య ఎలా పాలన సాగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. రాబోయే సంవత్సరాల్లో తీసుకునే నిర్ణయాలే బ్రిటన్ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. మరి ఈ సిచ్యుయేషన్లో కొత్తగా ఎవరు వచ్చినా ఛాలెంజింగే. సంక్షోభాన్ని తట్టుకుని నిలబడడం అంత ఈజీ కాదు. జనం కూడా కొత్త నేతపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. 1-2 ఏళ్లలోనే అద్భుతం చేయాలని భావిస్తున్నారు. కానీ అలా వీరి అంచనాలు అందుకోవడం బ్రిటన్ ప్రధాని వల్ల కావడం లేదు. ఈలోపే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రధానిగా ఉన్న వ్యక్తి పాపులారిటీ కోల్పోవడం పెరిగిపోతోంది. దీంతో ఎంపీలు ఎక్కడ తమకు ముప్పు వస్తుందో అని ముందే కూడబలుక్కుని ప్రధానిని దించేస్తున్నారు. ఫలితంగా 10 ఏళ్లలోనే 6 ప్రధానులు మారిపోయారు. ఇప్పుడు యాండీ బర్న్హామ్ వచ్చినా బ్రిటన్కు పెద్దగా జరిగేదేమీ లేదు. అందరిలా 1-2 ఏళ్లు పనిచేయడం, ఆ తర్వాత రిజైన్ చేయడం కామనే. ఎప్పుడైతే అధికారంలో ఉన్న పార్టీ ఎంపీల్లో మార్పు వస్తుందో అప్పుడే బ్రిటన్ పరిస్థితి మారుతుంది. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తిని ఫుల్ టర్మ్ ఉండనిస్తేనే సంక్షోభం నుంచి ఎంతో కొంత బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. కానీ భవిష్యత్తులోనైనా బ్రిటన్లో ఈ పరిస్థితి వచ్చేలా లేదు. మరోవైపు
2011 నుంచి 10 డౌన్ స్ట్రీట్లో ఉంటున్న ల్యారీపై అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రిటన్ రాజకీయ గందరగోళంలో అది స్థిరత్వానికి చిహ్నంగా మారిందంటున్నారు. ప్రధానమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ల్యారీ అనే పిల్లి మాత్రం తన స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. తనను తాను చీఫ్ మౌజర్ అని పిలుచుకునే ల్యారీ ఆ వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించదు. అదే భవనంలో దశాబ్దం పైగా అక్కడే మౌనంగా చూస్తూ ఉండిపోయింది.